హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు ఆన్ చింటూ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో ఇంట్లోనే చూపిస్తానండి. ఇది టేస్టీగా ఉంటుంది, అలానే కొన్ని రోజులు నిల్వ చేసుకొని తినచ్చు అన్నమాట. దీన్ని తురుము ఊరగాయ అని కూడా అంటారండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఆవాలు అయితే బాగా వేయించుకోవాలి. ఆవాలంటే సాసులండి, వీటిని మాడిపోకుండా సిమ్లోనే వేయించుకోవాలి. ఇంకా అందులోనే కొన్ని మెంతులు అయితే తీసుకోవాలండి. మెంతులు ఎక్కువ వాడకూడదు, ఇదైతే టేస్ట్ అంటే చేదొచ్చేస్తుంది. మనకి కావాల్సినంత మాత్రమే వాడుకోవాలి. ఆవాలు ఎక్కువ వేసుకోవాలి, కానీ మెంతులు కాస్త తగ్గించి వేసుకోవాలి. ఇంకా వీటిని అయితే బాగా మిక్స్ చేయాలండి. వీటిని మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇలా నేను చూపించినట్టు మాత్రమే పట్టుకోండి. చాలా మైదా పిండిలాగా కాకుండా, అలానే గరుగ్గా కాకుండా ఇలా మీడియంగా అయితే మిక్స్ అయితే పట్టుకొనేయండి. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. మనకు మామిడికాయ తురుము పచ్చడికి మెయిన్గా కావాల్సింది మామిడికాయ అండి. పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 అయితే తీసుకుంటున్నాను. ఇవైతే బాగా పచ్చిగా ఉన్నాయండి. ఇంకా వీటిని అయితే మనం ఫస్ట్ అయితే తురుముకోవాలి. అంతకంటే ముందు బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇంకా బాగా కడిగేసుకున్న తర్వాత మనమైతే తురుముకొని ఆ తర్వాత అయితే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేయచ్చు. మెయిన్గా ఇదేనండి మనకి. అంటే చేయడం అంటే ప్రాసెస్ ఏం అంతగా ఉండదు, కానీ దీన్ని తురుముకోవడమే పెద్ద ప్రాసెస్ అనమాట, తలనొప్పి పని. ఇంకా నేను తురుముతుంటే నాకైతే హ్యాండ్స్ అంతా ఫుల్ పెయిన్ వచ్చేసాయి, అంత గట్టిగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ తురిమేసుకుందామండి మనమైతే. నేను 4 పెద్ద సైజు మామిడికాయలు అయితే తీసుకున్నానండి. ఇంకా నేను తీసుకున్న మామిడికాయలకి నాకైతే ఇంత తురుము అయితే వచ్చిందనమాట. చాలానే వచ్చిందండి. ఇంకా నేనైతే దీన్ని ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అయితే తురుముకోవాలి. పెద్ద ఉంటాయి కదా, ఆ తుట్లలో కాకుండా చిన్న హోల్స్లో అయితే తురుముకుంటే మనకి ఇలా వస్తుందండి. తురుమును కూడా పక్కన పెట్టేసుకోండి. ఇంకో సైడ్ అయితే మనకి ఎల్లిపాయలు అయితే కావాలన్నమాట, అంటే వెల్లుల్లి. ఇంకా వీటిని అయితే మనం ఇలా పొట్టు తీయకుండా ఇలా అయితే సపరేట్ చేసుకోండి క్లీన్గా. ఇంకా ఇలా క్లీన్ చేసుకుని మీకు మీ ఇష్టం అండి. ఇలా పొట్టు అయినా తీసుకోకుండా అయితే వేసుకోవచ్చు, లేకుంటే పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీయకుండానే వేస్తున్నాను. దీన్ని రోట్లో అయినా సరే, మిక్సీలో అయినా సరే కచ్చా పచ్చాగా అనమాట. అంటే చాలా మిక్సీ పట్టుకున్నా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోండి, లేకుంటే దంచేకట్లుంటే దంచుకోండి. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక ప్యాన్లో మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. దీనికి ఎంత ఆయిల్ యూస్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఇదే ఆయిల్లోకి ఆవాలు అయితే వేసుకోండి, అంటే సాసులు అయితే వేసుకోండి. ఇంకా అలానే పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి. వీటిని అయితే బాగా వేయించుకోవాలన్నమాట మనము. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. కరివేపాకు బాగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు అయితే వేసుకోండి ఇందులోకి. నేనైతే బుడ్డ మిరపకాయలు అయితే తీసుకుంటున్నాను, మీరు నార్మల్ మిరపకాయలైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే బాగా వేయించుకోవాలన్నమాట. అలానే మాడిపోకుండా సిమ్లోనే పెట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. నేనైతే సిమ్లోనే పెట్టి బాగా వేయించుకుంటున్నానండి. ఇందులోకే మనం అప్పుడే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. నేను ఎందుకు వేయలేదనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. ఇంకా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం అప్పుడే తురుము పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయ తురుము, దీన్ని అయితే వేసుకోవాలన్నమాట. దీన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎలాంటి వాటర్ అయితే వాడాల్సిన అవసరమే లేదు. దీంతో నుండి వచ్చే వాటర్తోనే మనకైతే బాగా మగ్గిపోతుందండి. దాని గురించి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం అయితే వేసేస్తున్నాను. నాకైతే కొంచెం జాస్తినే వచ్చిందండి. ఇంకా నేనైతే దాన్నంతా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మామిడికాయ తురుము వేసిన తర్వాత హైలో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. ఇంకా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇలాంటి ప్యాన్ అసలే యూజ్ చేయొద్దు. ఇది మాటికి మాడిపోతూ ఉంటుంది. అంటే మందపాటి గిన్నె అయితే తీసుకుంటే ఎక్కువ మాడిపోకుండా ఉంటుందండి. ఇంకా నాన్ స్టిక్ తీసుకుంటే మరీ మంచిది. ఇంకా అలా వేయించుకున్న దాంతో ఇంకా మనకి కావాల్సిన అంటే సరిపడా ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ సాల్ట్ వేసి కొంచెంసేపు మగ్గనిస్తున్నాను అనమాట. ఇలా మగ్గనిస్తే ఏంటంటే అది అందులో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేస్తుందండి. ఆ వాటర్ వచ్చిన తర్వాత మనకైతే కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా మనము ఆ డ్రై అయిన దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకా అందులోకే కాస్త పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా అలానే అప్పుడే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవాలు, అలానే మెంతులు, ఇంకా వాటిని కూడా వేసేసేయండి. ఆ పౌడర్ కూడా వేసేసి
బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మామిడికాయ పచ్చడిలోకి ఇంకా మనమైతే కారం ఇంకా వేసుకోలేదు కదా, ఇంకా కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే తింటానండి, అందుకోసమని చెప్పి కారం అయితే వేస్తున్నాను. ఇంకా అలానే ఇది మామిడికాయ కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుందండి. మీకు పుల్లగా ఉండాలనుకుంటే కారం అయితే తగ్గించేయండి, లేదు కొంచెం కారంగా ఉండాలంటే కారం అయితే ఎక్కువ వేసుకోండి. ఇంకా అలానే టేస్ట్ చూస్తూ ఉండండి అప్పుడప్పుడు, ఎందుకంటే పులుపు కదా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అలానే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అయితే బాగా వేసుకొని మనమైతే మిక్స్ చేసుకుందాం. ఇంకా నాకైతే ఫైనల్గా ఇలా వచ్చిందండి. మనం చిల్లీ పౌడర్ అయితే వేసాం కదా, అంటే కారం వేసాం కదా, దానికోసం అని చెప్పి ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కాసేపు అలా మూసి పెడితే మనకైతే ఆ స్మెల్ అంతా పోతుందనమాట. ఇంకా నేను చెప్పాను కదా వీడియో మధ్యలో అయితే చెప్తాను అని చెప్పేసి వెల్లిపాయలు ఇలా వేసుకున్నానని, ఇంకా మర్చిపోయానండి, అందుకోసం అని చెప్పేసి మీకు అక్కడ చెప్పాను. ఇంకా నేను మర్చిపోయాను కాబట్టి దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నానండి. అలానే లేకుంటే మనమైతే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇంకా నాకైతే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదండి ఈ మామిడికాయ తురుము పచ్చడి. నిజంగానే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇది సేమ్ అచ్చం ఊరగాయలాగే ఉంటుంది అనమాట, కాకపోతే తురిమి మనం చేసుకున్నాం, అదైతే మామిడికాయల ముక్కలతో చేస్తారండి. మీకు ఎవరికైనా మామిడికాయ అంటే ఆవకాయ ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకండి ఆలస్యం, ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసేయండి. నిజంగా అంటే చెప్తున్నాను, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. కారము ఉప్పు నేను చెప్పిన విధంగా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి. అలానే చాలా రోజులు నిల్వ పెట్టుకొని కూడా తినుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీన్ని మనం కొన్ని రోజులు నిల్వ పెట్టుకొని తినాలంటే ఇలా ఒక జార్లోకి అయితే వేసి పెట్టుకోవాలండి. ఇంకా లబ్బర్ జార్ అయితే ఇంకా మరీ మంచిది. ఇంకా మీరు కూడా చూస్తుంటారు కదా, ఆవకాయ ఎవరైనా సేల్ చేసేటప్పుడు ఇలా లబ్బర్ వాటిలోనే సేల్ చేస్తుంటారు, ప్లాస్టిక్ వాటిలో. ఇంకా నేనైతే ఇలా దీంతోకి జార్లోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇలా పెడితే కొన్ని రోజులైతే నిల్వ ఉంటుందన్నమాట. ఇంకా అలానే పెట్టకూడదండి, ఇలా మనం అంతా వేసుకున్న తర్వాత దీంతోకి మనం ఒక క్లాత్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట, వైట్ క్లాత్. ఇంకా నేను చూపిస్తానండి వీడియోలో. ఇలా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే కూడా మూత పెట్టేయకండి. ఒక 1 అవర్ కానీ లేకపోతే 2-3 అవర్స్ కానీ అలానే కొంచెం ఆరనిచ్చి ఆ తర్వాత అయితే మనం మూత వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. లేకపోతే ఆ ఆవిరంతా అలానే ఉండి కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నేనైతే క్లాత్ అయితే వేసేస్తున్నానండి. ఇలా క్లాత్ వేసుకొని వేస్తే ఏంటంటే ఆ స్మెల్ కూడా బయటకు పోకుండా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఇలా అయితే నిల్వ చేసుకున్నానండి. మీరు కూడా ఈ రెసిపీని చూసి ఖచ్చితంగా ట్రై చేసేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ అండి అందరికీ, ఉంటాను.